ఒక సినిమాలో ఒక హీరోయిన్ లేదా ఇద్దరు హీరోయిన్స్ ఇది ఎప్పటి నుంచో కనిపిస్తున్న ట్రెండ్. కానీ సినిమాకు 5-6 హీరోయిన్స్ కనిపించడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. టాక్సిక్లో చాలా మంది కథానాయకులు కనిపిస్తున్నారు. అదే ట్రెండ్లో రాకాలో కూడా చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా బన్నీతో స్టెప్పులేసేందుకు కృతి రెడీ అవుతోందని సమాచారం. రాకా రిలీజ్ పై టాలీవుడ్ లో బాగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ కు ప్రయత్నాలు సాగినా భారీ ఎత్తున గ్రాఫిక్స్ పై ఆధారపడిన సినిమా కావడంతో రాకా ఆలస్యం కావచ్చు అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సినిమాకు సంబంధించి చిత్రీకరణ మొత్తాన్ని డిసెంబర్తో పూర్తి చేయాలని ఐకాన్ ఫిక్స్ అయ్యాడట. అందుకు తగ్గట్లే దర్శకుడు అట్లీ షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు ఇదే చిత్రంలో ఇంటర్వెల్ ఎపిసోడ్ లో బాలీవుడ్ నటి కృతి సనన్ కనిపించబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. కృతి క్యారెక్టర్ మూవీలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అని, ఇప్పటికే చిత్రీకరణ సైతం పూర్తయిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. టాక్సిక్ లో 5 హీరోయిన్స్ నటిస్తున్న విధంగానే రాకాలో సైతం 5 కథానాయికలు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపికా పదుకొనే లీడ్ హీరోయిన్ కాగా రష్మిక విలన్ రోల్ చేయనుందని, అలాగే మృణాల్, జాన్వీ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కృతి కూడా ప్రాజెక్ట్ లో భాగమైందని తెలుస్తోంది. రాకాలో బన్నీ చాలా క్యారెక్టర్స్ లో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తాత, తండ్రి, తనయుల పాత్రలకు మొత్తంగా తానే పోషిస్తున్నాడట. అల్లు అర్జున్ తన కెరీర్ లో డబుల్ రోల్ చేసింది లేదు. మూవీలో బన్నీ 4 పాత్రలు చేస్తుండడం వల్లే ఇంతమంది కథానాయికలు ప్రాజెక్టులోకి అడుగు పెడుతున్నారనే టాక్ కూడా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.